పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి అగ్నిగుండంలా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేత విధానాలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. రావత్కోట్ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండి ధరలు, దశాబ్దాలుగా పేరుకుపోయిన వివక్షకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేకాదు ఆ పౌర హక్కుల సంఘాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం దుమారానికి దారితీసింది. ఈ నిర్ణయంతో పీఓకే అంతటా జనం మగ్గుమన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం అవుతాయనే భయంతో పాకిస్తాన్ సైన్యం తీవ్ర దమనకాండకు దిగింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ దాడులు చేసి కొందరిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలు, కాల్పుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఓ నిరసనకారుడి అంత్యక్రియల సందర్భంగా సైన్యం జరిపిన లాఠీచార్జ్, కాల్పులతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఈ హింసలో 5 పోలీసులు సహా 8 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం రావల్కోట్ సహా పీఓకేలోని కీలక ప్రాంతాలన్నీ సైన్యం గుప్పిట్లో ఉన్నాయి. బయట ప్రపంచానికి ఎలాంటి సమాచారం తెలియకుండా, జనం ఒక చోట చేరకుండా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. పర్యాటకులకు ఎంట్రీ బంద్ చేశారు. సోషల్ మీడియాలో మృతుల సంఖ్యపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 150 మంది దాకా పీఓకే పౌరులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా ఎంతమంది చనిపోయారనే దానిపై అధికారికంగా తెలియడం లేదు. అయితే ప్రభుత్వ అణచివేత, సైనిక చర్యల వల్ల ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తమ హక్కులను కాలరాస్తున్న పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పీఓకే ప్రజలు. ఈ నిర్బంధాన్ని ఎదురించి తమ గొంతును వినిపించాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ నిషేధాన్ని, సైనిక చర్యలను లెక్క చేయకుండా ఇవాళ అంటే భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ చారిత్రాత్మక మార్చ్లో ప్రజలంతా ఐక్యంగా పాల్గొనాలని కోరింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పంజాబ్ ప్రావిన్స్ నుండి వేల మంది సైనికులు, ఇస్లామాబాద్ నుండి పోలీసు బలగాలను పీఓకేకు తరలించారు. ప్రతి అంగుళాన్ని సైన్యం తన ఆధీనంలోకి తీసుకుని ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో పీఓకేలో ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఓ వైపు అణిచివేస్తుంటే మరోవైపు ప్రజలు తమ హక్కుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడడానికి సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న వారి ఆవేదన ఇప్పుడు హింసాత్మకంగా మారనుంది. ఈ తాజా పరిణామాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.